నా ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా నమస్కారం. ఈ ఆషాఢ మాసమంతా తెలంగాణలో అమ్మవారి బోనాల జాతరలతో ఎంతో సందడిగా ఉంటుంది. ఆషాఢంలో మొదటి ఆదివారం గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో మొట్టమొదటి బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అమ్మవారి గుడిలో బోనాల జాతర జరుగుతుంది. మా చర్లపల్లిలోని మా పోచమ్మ తల్లి గుడిలో ఆఖరి ఆదివారం అంటే ఈరోజు బోనాల జాతర జరుపుకొని అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. ఇది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అమ్మవారు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారి నుండి మనల్ని కాపాడాలని కోరుకుంటూ బోనాన్ని సమర్పిస్తారు. అమ్మవారు బోనాన్ని స్వీకరించి మనల్ని చల్లగా చూస్తుందని భక్తుల విశ్వాసం. మేము 20 ఏళ్ల నుండి పోచమ్మ తల్లిని పూజిస్తూ రోజు దీపారాధన చేస్తూ ఆ తల్లి దీవెనలను అందుకుంటున్నాము. సంవత్సరం మొత్తంలో ఈ ఒక్కరోజు మాత్రం అంటే బోనాలు జరిగే ఈ ఆషాఢ మాసంలో ఆ పోచమ్మ తల్లి గుడి ఎంతో అందంగా అలంకరిస్తారు. రకరకాల పూలతో విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. కాలనీలోని మహిళలందరూ పట్టుచీరలు కట్టుకొని నగలు అలంకరించుకొని బోనాలను తలపైకెత్తుకుని మేళాలతో గుడికి తరలి వస్తారు. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఒడిబియ్యం చీరలు కూడా పోచమ్మ తల్లికి సమర్పిస్తారు. మగవారు కూడా పోతురాజు వేషంలో వచ్చి అమ్మవారి ముందు నాట్యం చేస్తారు. ఈ రోజంతా ఎంతో సందడిగా కళకళలాడుతూ ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం క్షీరాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఆ తల్లి సత్యం గల తల్లి. మనం కోరుకున్న కోరికను తప్పకుండా తీరుస్తుంది. ఆ పోచమ్మ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.